వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే దేశంలోని అన్ని భాషలలో తెలుగు అత్యుత్తమమైనది అని అర్థం. దీనిని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యద కావ్యంలో పేర్కొన్నారు. తెలుగు భాషలోని మాధుర్యం, అందం అంతా అద్భుతమైంది. నిజమే, తెలుగువాడు అడుగు పెట్టని దేశం లేదు, ఆధిపత్యం చెలాయించని రంగమంటూ లేదు. తెలుగువారు ఆరంభ శూరులు అన్న అపవాదును చెరిపివేసి తెలుగువాడు సాధించలేనిదంటూ ఏదీ లేదని, ఆకాశమే హద్దుగా ప్రపంచాన్ని ఏలుతున్న తెలుగు జాతి మహానుభావులు ఎందరో. అటువంటి తెలుగువారి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ గజల్ గాయకుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజేత గజల్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరగనున్నాయి. ఈ సభలకు మీడియా పార్ట్నర్ గా నంబర్ 1 ఓటీటీ వ్యవహరిస్తోంది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నంబర్ 1 మీడియా సంస్థల సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు దేశంలోని అనేక రంగాల ప్రముఖులను, తెలుగు దిగ్గజాలను ప్రత్యేకంగా స్వయంగా ఆహ్వానిస్తూ వారితో తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మంచాల సాయి సుధాకర్ నాయుడు డిసెంబర్ 25న చెన్నై, 26న బెంగళూరు, 27న న్యూఢిల్లీలో పర్యటిస్తూ ఆయా రంగాల తెలుగు ప్రముఖులను ఆహ్వానిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఆయా రంగాలలో వారు సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేయనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలుగు రాష్ట్రాల న్యాయమూర్తులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, విశ్వవిద్యాలయాల కులపతులు, పీఠాధిపతులు, కుల మతాలకు అతీతంగా ఎంతో మంది అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, కళాకారులు, తెలుగు భాష ప్రేమికులు ఇలా ఎంతో మంది హాజరవుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో మీరు కూడా అతిథులు కావచ్చు. రండి, తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగువాడి ఘనతను చాటుదాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.